ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై. గ్రంథ పఠనం అహం సత్యబోధక గ్రంథ పఠనము విశ్లేషణము నేడు చదువుతున్న వారు పి కోటేశ్వరరావు, హైదరాబాద్. అందరికీ సాయిరామ్ అండి. నిన్న ఎపిసోడ్ లో అవతరణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. అంటే భగవంతుడు నిరాకార స్థితి నుంచి సాకార స్థితికి దిగి రావటము అనేది తెలుసుకున్నాం. అలాగే ఏకం సత్విప్రాహ బహుధావనం అంటే ఏం చెప్పుకున్నాం. భగవంతుడు ఒక్కడే రకరకాల పేర్లతో పిలువబడుతున్నాడు, రకరకాల రూపాలు రకరకాల నామాలతో పిలువబడుతున్నాడు అనుకున్నాం. దానికి ఒక్కటే ఉదాహరణ చెప్పారు స్వామి. ఒక కుటుంబ యజమాని విభిన్నమైనటువంటి వ్యక్తులకు విభిన్నమైనటువంటి పేర్లతో రూపాలతో ఎలా కనబడతాడో అలాగే భగవంతుడు కూడా సృష్టిలో మరి విభిన్నమైనటువంటి మతముల వారికి వారి వారి యొక్క ఎంచుకున్నటువంటి రూపాల్లోనూ నామాల్లోనూ వ్యవహరింపబడతాడు అనేది మనకు చక్కగా చెప్పారు. మతాలు ఎన్ని ఉన్నా సరే భగవంతుని చేరేటువంటి మార్గము ఒకటే అనేటువంటిది కూడా నిన్న చెప్పడం జరిగింది. మరి ఒక వస్త్రానికి ప్రతి ఆధారము, ఒక ఆభరణానికి బంగారం ఆధారము, అలాగే మరి ఒక మన పాలు ఉన్నాయి, అవన్నీ కూడా పశువులు ఏ రకాలైనా సరే పాలు ఒకటిగానే ఉంటున్నాయి. నగలు ఎన్నున్నా సరే బంగారం ఒకటే అవుతోంది. ఎన్ని రకాల ప్యాంట్లు చొక్కాలు చీరలు సారెలు ఎన్ని ధరించినా సరే వాటికి మూలమైనటువంటి ప్రతి ఒకటే. కాబట్టి ఇవన్నీ కూడా వేరువేరుగా కనబడుతున్నప్పటికీ పదార్థము ఆ భగవంతుడు అనేటువంటి దివ్యత్వము అనేటువంటి పదార్థము ఒకటే అనేటువంటిది కూడా నిన్న మనకు చెప్పడం జరిగింది. ఎవరికి సేవ చేసినా సరే భగవంతునికి సేవ చేసినట్టుగా మనం భావించాలి అనేది నిన్న మనకు చూడటం జరిగింది. ఏ సేవన చేయని, ఏ పనుల చేయని దాంట్లో ఆధ్యాత్మికత అనేటువంటి వాసన లేకపోతే అది దైవ సంబంధమైనటువంటి పని కాదు. మీరు ఏ పిల్లవాడికి స్నానం చేయిస్తున్నా సరే ఒక శివుడికి అభిషేకం చేస్తున్నాము అనేటువంటి భావన ఉండాలి అని స్వామివారు చెబుతున్నారు. ఒక చపాతీని చేస్తుంటే హృదయాన్ని వైశాల్యం చేసుకుంటున్నట్టుగా భావించాలి అని చెబుతున్నారు. ఒక కూరగాయలను కసా కోస్తుంటే నాలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని నేను తునాతునకలు చేస్తున్నాను, చిన్నాభిన్నం చేస్తున్నాను అనేటువంటి పవిత్ర భావన ఉండాలని ఈ విధంగా చెప్పారు. ఇంకా భగవంతుడికి చేరడానికి సాలోక్యం అన్నారు, సారూప్యం అన్నారు, సామీప్యము అన్నారు, సాయుధ్యము అన్నారు. వీటన్నిటికీ ప్రధాన సూత్రం ఒకటి చెప్పారు, త్రికరణములు అని చెప్పారు. మనం కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా త్రికరణాలు ఉన్నాయి. ఏమంటే నాకు త్రికరణాలు లేవు అంటానికి వీల్లేదు ఎవరు. మనసు మాట చేత ప్రతి జీవికి సృష్టింపబడినటువంటి ప్రతి జీవికి ఉందండి. ప్రతి జీవికి ఉంది. అది నోరున్నా సరే నోరు లేకపోయినా సరే మనకు కాస్త మాట అదనంగా ఉంది. మిగతా వాటికి కూడా మనసు ఉంది, చేత ఉంది. మరి అలాంటి మనసు మాట చేత భగవద్ దత్తములైనటువంటి వరాలు కాబట్టి ఆ మూడింటిని మనం పదిలంగా అట్టి పెట్టుకోవాలి. ఈ మూడిట్లో ఏకీకరణను సాధించాలి. ఆ మూడిటి యొక్క ఏకీకరణే మరి దివ్యత్వము అనేది మనకు నిన్న విశేషాల్లో చెప్పడం జరిగింది. తర్వాత మనం ఏదో రకరకాల పుణ్యాలు చేస్తూ ఉంటాం, స్వర్గానికి వెళ్తాం, కొంతవరకు పుణ్యాన్ని అక్కడ సుఖాలను అనుభవిస్తాం. మళ్ళా తిరుగు టపాలో ఒక పెళ్లికి వెళ్ళి 4 గంటల కన్వెన్షన్ హాల్లో సరదాగా గడిపి మళ్ళా మనం ఇంటికి మనం వచ్చినట్టుగానే మనం కూడా స్వర్గానికి వెళ్ళి ఆ సుఖాలన్నింటినీ అనుభవించి ఆ కాల పరిమితి దాటంగానే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ దయచేయండి సార్ బయటికి అనగానే మనం బయటికి రావాల్సిందే, చివరికి మత్స్యలోకానికి రావాల్సిందే. అదే పునర్జన్మ. ఈ విశేషాలన్నీ కూడా నిన్న చెప్పడం జరిగింది. బర్త్డే నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నేను శరీరధారిని కాదు అని స్వామివారు చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా మీకు ఆనందంగా ఉండాలి, మీ తృప్తి కోసం మీరు జరుపుకుంటున్నారే కానీ ఇది నాకే మాత్రము సంబంధించింది కాదు అని చెప్పడం జరిగింది. చివరిలో కోసం మెరుపుగా చెప్పారు, తోటి మానవులను ప్రేమించడం నేర్చుకోండి, ఎదుటివాడి యొక్క బాధల్లో భాగం పంచుకోవడం నేర్చుకోండి, అనాథలైనటువంటి వారికి అవసరమైనటువంటి వారికి సేవలు చేయటం నేర్చుకోండి అని చక్కగా హితోపదేశం చేశారు నిన్న. ఇప్పుడు మనం ఇవాళ ఎపిసోడ్లో ప్రవేశిద్దామండి. మనం స్వామివారు ఒకటే అంటున్నారు, మీరు నాకు ప్రేమను కానుకగా అర్పించాలి అంటున్నారు. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ ఉండాలి? నిర్మల నిశ్చల నిస్వార్థ ప్రేమను భగవంతుని కానుకగా అర్పించాలి.
అంటే ప్రేమల్లో కూడా రకాలు ఉంటాయి కాబోలు. మలినమైన ప్రేమ ఉంటుంది కాబోలు, చెలించే ప్రేమ ఉంటుంది కాబోలు, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ ఉంటుంది కాబోలు. ఇవన్నీ కూడా మనం మానవ మాత్రులుగా మనందరికీ తెలుసు. లీలా మాత్రంగా మనం కూడా అప్పుడప్పుడు ఈ దొంగ ప్రేమల్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కాబట్టి వాటి యొక్క తత్వాన్ని తెలుసుకొని ఎవరైతే సాయి ఫోల్డ్లో ఉన్నారో, సాయి పదంలో నడుస్తున్నారో, సాయి పదంలో పురోగమిస్తున్నారో వారంతా కూడా మన ప్రేమని నిర్మలమైన ప్రేమగా చేసుకోవాలి, నిశ్చలమైన ప్రేమగా చేసుకోవాలి, నిస్వార్థ ప్రేమ చేసుకోవాలి. అదే భగవంతుడికి అర్పించాలి అని చెప్పారు. నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమను పరమాత్మకు బహుమతిగా అందించాలి. అదే స్వామివారు కోరేది. ఇక మిగతా ఏం అక్కర్లేదు, నాకు ఏ ఆడంబరాలు అక్కర్లేదు. ఎంతో కోట్లు పెట్టి మీరు అలంకరించాల్సినటువంటి అవసరం లేదు. లక్షలు పెట్టి ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ మూడు ఉందా కరెక్ట్ గా మీ ప్రేమలో ఈ మూడు లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకటి నిర్మలము, ఒకటి నిశ్చలము, ఒకటి నిస్వార్థము. ఈ మూడు ఉన్నాయో లేదో చూసుకోండి. ఒక ఉదాహరణ చెప్పారు. ఈ జగత్తంతా కూడాను ఒక విధమైనటువంటి క్యాంప్ వంటిది. ఈ ప్రపంచం అంతా కూడా ఒక శిబిరం. ఇందులో లోక కళ్యాణము అని జరుగుతూ ఉంటుంది. రకరకాల కళ్యాణాలు జరుగుతున్నాయి, అంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఒక కర్మక్షేత్రము. ఈ క్షేత్రమునందు కొన్ని విధములైనటువంటి పవిత్ర కార్యములే కళ్యాణముగా ఉంటున్నాయి. కాబట్టి ఈ జగత్ కళ్యాణ శిబిరంలో ఎన్నెన్నో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ కళ్యాణంలో మన యొక్క కార్యములు కావించుకునే నిమిత్తమై కాయమనే పాత్రను యజమానుడనే భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము. కాబట్టి మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం కోసము మనకు భగవంతుడు ఒక పాత్ర ఇచ్చాడు. ఆ పాత్ర ఏమిటంటే శరీరము, కాయము అనేటువంటి పాత్ర ఇచ్చాడు. ఆ పాత్రని ఆయన ఇచ్చేటప్పుడు మంచి చక్కగా నిర్మలమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి పద్ధతిలో ఇచ్చాడు ఆయన. ఎలా ఒక్కసారి దీన్ని మనం ఒక టెంట్ హౌస్ తో పోల్చుకోవచ్చు. లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్యతరగతి వారు పెళ్లిళ్ళు జరిగే సమయంలో కొన్ని పాత్రలు అవసరమై శ్రీమంతుల ఇంటికి పోయి తెచ్చుకుంటుంటారు. ఆ తెచ్చుకున్న పాత్రలు తమ పని పూర్తి అయిన తర్వాత చక్కగా శుభ్రపరిచి తాము ఏ విధముగా తెచ్చుకున్నారో ఆ విధంగానే ఆ యజమానికి ఇచ్చినప్పుడు ఆ యజమాని సంతోషిస్తాడు. అట్లు కాకుండా ఆ పాత్రను శుభ్రం చేయకుండా చిల్లులు పొడిచి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమాని కోప్పట్టమే కాకుండా మరొక పర్యాయం ఇవ్వడానికి అంగీకరిస్తాడు. చూడండి, ఇది టెంట్ హౌస్. మనంతా కూడా మన అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసాం. పెద్ద పెద్ద పాత్రలు, ఏదైనా కుర్చీలు, వగైరాలు, ఏదైనా ఫర్నిచర్ ఇవన్నీ కావాలి అంటే, ఒక పందిరి ఇవన్నీ కావాలంటే మనం టెంట్ హౌస్ ఆశ్రయించాలి. ఆ టెంట్ హౌస్ లో తీసుకొచ్చి వాళ్ళ యొక్క సామాగ్రిని ఒక 2-3 రోజులు కొన్ని గంటల సేపు వాడుకొని తిరిగి ఏ విధంగా అయితే భద్రంగా ఇస్తామో అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరం అనేటువంటి పాత్రను కూడా ఒక టెంట్ హౌస్ లో, దివ్యత్వము అనేటువంటి టెంట్ హౌస్ లో మనం తెచ్చుకున్నామనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అంటే మనం తిరిగి ఏ పవిత్రమైనటువంటి శరీరాన్ని మనకి ఇచ్చాడో అదే పవిత్రమైనటువంటి స్థాయిలో మన శరీరాన్ని మనం భగవంతుడికి అప్పచెప్పాలి. కానీ ఏం జరుగుతుంది విశేషం, దీంట్లో ఎన్నో చేరుతున్నాయి మలినాలు, ఏం సరిగా తోవటం లేదు, ఎన్నెన్నో దుర్భావాలు వస్తున్నాయి, ఎన్నో దుశ్చేష్టలు చేస్తున్నాం, ఎన్నో పాప పంచలం అవుతోంది, ఎంతో మలిన భూయిష్టం అవుతోంది. ఆ విధమైనటువంటి పాత్రను చివరికి భగవంతుడికి మనం ఇస్తున్నాము అనేటువంటి నెపంతో స్వామి చెబుతున్నటువంటి చక్కని సందేశం ఇది. తర్వాత ఆ విధంగా మనం మరి చెడగొట్టినటువంటి పాత్రలు ఇస్తే ఆ టెంట్ హౌస్ వాడు ఎట్లా నిరసిస్తాడో, ఒక 60-70 ఏళ్ల క్రితం పెద్ద వాళ్ళ దగ్గర తెచ్చుకునేవాళ్ళం. పెద్ద శ్రీమంతుల దగ్గర పెద్ద గుండెలు అవి ఇవి పాత్రలు తీసుకొచ్చుకొని వాళ్ళు కూడా మనం ఇవ్వటం జరిగేది 70-80 ఏళ్ల క్రితం పెళ్లిళ్ళ మాట ఇది. కాబట్టి ఆ యజమాని కోపట్టమే కాకుండా మరొక పర్యాయం ఇవ్వడానికి అంగీకరించడు. దేహం అనేటువంటి ఈ పాత్రలన్నీ కూడాను మనం దైవత్వం నుంచి మనం కార్యనిమిత్తమై అందుకొని వస్తున్నాము. ఆ దివ్యత్వం అనేటువంటి టెంట్ హౌస్ లో, స్వామివారి యొక్క టెంట్ హౌస్ లో మనం తెచ్చుకుంటాం. ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితము కావించుకున్నప్పుడు దైవం యొక్క అనుగ్రహానికి మనము పాత్రలమవుతాము. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరం అనేటువంటి పాత్రను మనం ఇప్పుడు 70 సంవత్సరాల వయసు నాకు, అలాంటి 70 సంవత్సరాల వయసులో ఈ కాయాన్ని వాడుకుంటున్నాను నేను. అలాంటి వాడుకున్నటువంటి శరీరాన్ని
ఏ విధమైనటువంటి పవిత్రమైన పద్ధతిలో స్వామివారు నాకు ఇచ్చారో అలాంటి పవిత్రమైనటువంటి స్థితిలో చివరికి స్వామివారికి మనం ఆ శరీరాన్ని అర్పించి ఈ పాంచభౌతిక శరీరాన్ని మనం స్వామివారికి అప్పగించి మనం తిరిగి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఒక టెంట్ హౌస్ లో చక్కగా తీసుకొచ్చి చక్కగా ఇచ్చినప్పుడు ఆ యజమాని ఎలా సంతోషపడతాడో అలాగే మనం మన పవిత్ర కాయాన్ని పవిత్రమైన పద్ధతిలో మళ్ళా తిరిగి భగవంతుడికి అప్పచెప్తే ఆ భగవానుడు కూడా మన కాయాన్ని చూచి ఓ మేము ఇచ్చిన పాత్రను మాకు ఇచ్చినట్టు చక్కగా ఇచ్చారు అనేటువంటి ప్రసన్నుడు అవుతాడు. ఆ ప్రసన్నతే మనం ప్రేమకు పాత్రలు అవడం అనేది. కనుక ఈ దేహంతో పుట్టి వాంఛలకు స్థానమివ్వక కోరికలను అభివృద్ధి పరచుకొనక సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకుంటూ జన సేవయే జనార్దన సేవ అని సమాజ సేవలో మనము విరివిగా ప్రవేశించాలి. కాబట్టి దానికి ఏం చేయాలి మనం? ఆ విధంగా శరీరాన్ని పవిత్రంగా మనం తిరిగి ఏ భగవానుడైతే మనకు కాయం అనేటువంటి చక్కని పాత్ర మనకు అప్పచెప్పాడో ఆ కాయం అనేటువంటి పాత్రను చక్కగా తిరిగి భగవంతుడిగా అప్పచెప్పేటువంటి దశలో మనం ఎలా ఉంటే అలా ఉంటుంది అంటే ఇక్కడ చెబుతున్నారు. ఎలాంటి వాంఛలకు స్థానం ఇవ్వకుండా కోరికలను విడనాడాలి. కోరికల్ని అభివృద్ధి పరచుకొనక ఆ కోరికలు రోజు దినదిన ప్రవర్ధమానం అవుతుంటాయి. మన ఇంటి ముందు ఉన్నటువంటి పూల మొక్కలు ఏ విధంగా అయితే పెరుగుతుంటాయో మనకు తెలియకుండానే ఆ విధంగానే మనలో ఉన్నటువంటి కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. దాన్ని గమనిస్తూ సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకుంటూ మైండ్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనస్సులో నుంచి కోరికలు అనేటువంటి తీసేస్తే భగవంతుడే. కాబట్టి మనం ప్రజాసేవలో మనం పునీతులం కావాలి. ఈ శరీరం ఇచ్చింది పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారం చేయడం కోసమే ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఎలా ఒక్కసారి కనుక ఆలోచిస్తే చెట్లు చూడండి, ఒక్క పండు కూడా తినవు, అందరికీ ఇస్తున్నాయి. ఒక నదులు ఒక్క చుక్క కూడా నీరు త్రాగవు, అందరికీ పంచుతున్నాయి. ఒక గోవులు ఒక్క చుక్క కూడా అవి తాగవు, బిడ్డను కూడా పాపం తాగనివ్వం మనం సరిగా, అవి పరోపకారం కోసం ఇస్తున్నాయి. ఒక సూర్య భగవానుడు టైం టేబుల్ ప్రకారము మీరు మంచు అనే నెపంతో 8 గంటల వరకు నెగడదని దుప్పటి కప్పుకుని పడుకున్నా సరే ఆయన టంచనగా ఆయన టైం టేబుల్ ప్రకారం ఆయన డ్యూటీకి హాజరై మీకు ఉష్ణాన్ని ఇస్తున్నాడు, వెలుగుని ఇస్తున్నాడు. అలాగే చందమామ చల్లదనాన్ని ఇస్తోంది. అలాగే మేఘాలు వర్షాలను ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సృష్టిలో మీ యొక్క అవసరాలు తీర్చడం కోసం పరోపకార పరాయణతోటి ఉంటున్నాయి. కాబట్టి వాటిని చూచి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని అన్నింటిని చూచి మనం ఇతరులకు సహాయం చేయటము చేసుకొని జనసేవయే జనార్దన సేవ అని సమాజ సేవలో మన వారు విరివిగా ప్రవేశించాలి. కాబట్టి భగవంతుడు ఈ పవిత్రమైనటువంటి కాయాన్ని ఇచ్చింది పరోపకారం కోసమే అనేది చేయాలి. నరుల సేవయే నారాయణ సేవ, జనసేవయే జనార్దన సేవ, మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి భావనతో మనం ముందుకు వెళ్ళాలి అని స్వామివారు చెబుతున్నారు. ఆకలితో అల్లాడేవానికి అన్నమే పరమాత్మ. మనం ఏం చేస్తామంటే పరమాత్మను పరమాత్మగానే భావిస్తాం, కానీ ఎల్లవేళ పరమాత్మ కాదండి. ఆ పరమాత్మ విభిన్న రూపాల్లో పరమాత్మగా ఎలా కనబడతాడో స్వామివారు మనకు చక్కని ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబోతున్నారు. ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒకటే, అది కూడాను నా ఆశ కాదు, మీ ఆనందం నిమిత్తమై నేను ఈ ఆశను ఆశిస్తున్నాను. రాబోయేది 60వ పుట్టినరోజు అని మీరు ఒక ప్రోగ్రాం వేసుకుంటున్నారు. ఈ 60 సంవత్సరముల పుట్టిన పండుగ లోపలనే మీరు 6000 కుగ్రామములైన దత్తత తీసుకుని వాటిని సరైన మార్గములో ఆదర్శవంతమైన గ్రామాలుగా మీరు తయారు చేయాలి. కాబట్టి నాకు 60వ పుట్టినరోజు పండుగ వస్తుందని మీరు అందరూ కూడా సంబరపడుతున్నారు. ఆ సందర్భంగా 60వ సంవత్సరం వస్తున్నటువంటి శుభ సందర్భంలో మీరంతా కూడా నాకు ఆశపడుతున్నాను నేను మీరు కుగ్రామాలని ఒక 6000 కుగ్రామాలను మీరు దత్తత తీసుకోండి. కుగ్రామము అంటే అతి మిక్కిలి చిన్న పల్లె అని అర్థం. ఈ కు అనేటువంటి దానికి చెడ్డ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. కుమతి అంటే చెడ్డవాడు, కుజనుడు అంటే చెడ్డవాడు. ఈ విధంగా కుయుక్తులు అంటే చెడ్డ అని అర్థం వస్తుంది. అతి చిన్న అని అర్థం కూడా వస్తుంది. ఇక్కడ కుగ్రామం అంటే అతి చిన్న పల్లెటూరు అనమాట. స్వామివారు పుట్టినటువంటి పుట్టపర్తి కూడా అతి చిన్న పల్లెటూరే, అది కూడా కుగ్రామమే. కాబట్టి అలాంటి కుగ్రామాలని
60వ సంవత్సరం పుట్టినరోజు పండుగ సందర్భంగా ఒక 6,000 మీరు దత్తత తీసుకొని వాటిల్లో మరి ఏ మాత్రమూ సౌకర్యాలు లేనటువంటి ఊరిని కుగ్రామం అంటామండి. ఒక రవాణా ఉండదు, ఒక విద్య ఉండదు, వైద్యం ఉండదు, ఏముండవు. అలాంటి గ్రామాలు తీసుకొని మీరు చక్కగా ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని నేను ఆశపడుతున్నాను అబ్బాయి అన్నారు. కలిగినటువంటి వారికి లేక అధికారులకు కోకొలలుగా ఉంటారు. కలిగినటువంటి వారికి లేక అధికారులకు కోకొలలుగా ఉంటారు సేవకులు. దీనులకు దిక్కులేనటువంటి వారికి పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వారు కాంటారు. ఒక సంపన్నులైనటువంటి వర్గాల్లో పనివాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి కనుసనంలోనే పనులు అవుతుంటాయి. వాళ్ళు సైగ చేస్తే చాలు కాఫీ కప్పు వచ్చి పడుతుంది. ఒక కను సైగ చేస్తే చాలు ఎక్కడో ఉన్నటువంటి కళ్ళజోడు వాళ్ళ ముందు ఉంటుంది. అంటే ఇలాంటి చర్యలు చేసేటువంటి సేవకులు సంపన్నులైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ దీనులకు, అనాథులకు, పేదలకు, నిరుపేదలకు ఇలాంటి అవకాశాలు ఉండవు. అలాంటి వారికి మనం సహాయం చేయాలి. కాబట్టి అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరే బంధువులుగాను, మీరే మిత్రులుగాను, మీరే ఆప్తులుగాను ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి మనం. వాళ్ళందరికీ బంధువులుగా ఉండాలి, ఆప్త మిత్రులుగా ఉండాలి, మరి ఆత్మీయులుగా కూడా ఉండాలి. ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని వాడి చెవిలో పోసిన వీలు కాదు. ఆకలితో అలమటిస్తున్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే అంటాడు. అనమంటే అండదు. దేనికంటే ముందుగా ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు. కాబట్టి ఆకన్న కూడి అమృతము అన్నది స్మృతి శతకం. ఆకలి అయినటువంటి వాడికి అన్నమే అమృతము అని చెప్పింది. కాబట్టి అలాంటి వాడికి మనం ముందర అన్నం పెట్టాలి. మొట్టమొదటి వాడి ఆకలి తీర్చు అన్నమే పరమాత్ముడు. కాక ఇక్కడ పరమాత్ముడు కాదు. అలాంటి ఆకలి కొన్నవాడికి, అంటే ఆకలితో అలమటించే వాడికి ఆ అన్నం ఎలా కనబడుతుందంటే పరమాత్మ కనబడుతుంది. కాబట్టి నెంబర్ 1 అన్నము పరమాత్మ. మరి కొంతమంది పేవ్మెంట్స్ మీద పడుకొని ఉంటారు. ఎక్కడ ఒంటి మీద నూనె పోకూడదు. హైదరాబాద్ లో మనం బస్సులో పోతుంటే ఒంటి మీద నూనె పోకూడదు, ఫుట్పాత్ మీద పడుకొని ఉంటారు. అంటే విపరీతమైన చలి. మనం 4 దుప్పట్లు కప్పుకుంటేనే గడగడ వణుకుతున్నాం. మరి వాడి పరిస్థితి ఏంటండి? అలాంటి వాడికి బట్టే పరమాత్మ. అన్న స్వరూపుడైన చూడండి, మరి అన్న స్వరూపుడైనటువంటి పరమాత్మనికి అతనికి అందించు. ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్మని అతనికి అందించు. అక్కడ వస్త్రమే పరమాత్మ. ఇందాక ఆకలైనటువంటి వాడికి అన్నమే పరమాత్మ. నువ్వు ఒంటి మీద నూనె పోగులైనటువంటి వాడికి ఒక వస్త్రం ఇస్తే రోగాలతో అలమటిస్తుంటారు. అలాంటి వాడికి ఒక తలనొప్పితో విపరీతంగా కొట్టుకునేటువంటి వాడికి ఒక్క తలనొప్పి పోయేటువంటి మాత్రం కనుక వాడు నిజంగా దేవుడు కనబడతాడు. వాడికి ఆ మందే, ఆ తలనొప్పి బిళ్ళే వాడికి ఆ మందే పరమాత్మ అన్నమాట. కాబట్టి మరి బాధలతో ఉన్నటువంటి వాడికి శాంతి అనేటువంటి పరమాత్మను అందించు. ఎక్కడ రకరకాలైనటువంటి చికాకులతో ఉన్నాడు, వాడికి శాంతి వచనాలు పలికాం, కాస్త ఉపశమనం కలిగింది. ఆ శాంతి వచనాలే వాడికి పరమాత్మ. ఈ విధంగా ఎవరు ఏ బాధ అనుభవిస్తుంటారో చూడండి, అనారోగ్యంతో పరితపించే వారికి మందు అనే పరమాత్మను అందించు. కాబట్టి అన్నం పరమాత్మ, వస్త్రం పరమాత్మ, శాంతియే పరమాత్మ, మందే పరమాత్మ. ఇక్కడ మందు అంటే మెడిసిన్ అనేటువంటిది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారించేటువంటి సాధనమును వారికి అందించినప్పుడే ఆధ్యాత్మికము అనేది అతని హృదయంలో కొంతవరకు చేరవచ్చు. ఒక రోజు ఆంధ్ర బ్యాంకులో అడుగు పెట్టానండి. అక్కడ 10 మంది ఉన్నారు. ఒక అమ్మాయి వైధవ్యం, అప్పుడే భర్త చనిపోయి ఆమె తాలూకు ఏదో 25 లక్షల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు, పని అవ్వలేదు. నేనేదో అనూచానంగా వెళ్ళానండి. వెళితే సార్ మీ దగ్గర రెవెన్యూ స్టాంప్ ఉందా అని అడిగారు. ఏంటి సార్ అన్నాను. ఏం లేదండి, 25 లక్షలు తీసుకోవాలి, ఒక్క రెవెన్యూ స్టాంప్ అంటిస్తే గానీ ఆ పని అవ్వదు సార్ అని చెప్పారు. అంటే ఏంటి సందర్భం అంటే, ఇట్లా భర్త గారు పోయినారండి, ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి తాలూకు డబ్బులు తీసుకోవాలి సార్, పోస్ట్ ఆఫీసులో కూడా పోస్ట్ ఆఫీసు ఆ కౌంటర్ మూసేశారు అన్నారు. నిజంగా మీరు అంటే గర్వంగా చెప్పుకోవటం కాదు, నా జేబులో కరెక్ట్ గా 10 రెవెన్యూ బిళ్ళలు ఉన్నాయండి. అంటే ఆ రోజుల్లో సర్వీస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు జేబులో పెట్టుకునేవాడిని. మేము జీతాల మీద సంతకాలు, అంటే ఎర్ర బిళ్ళ మీద సంతకం పెట్టి మేము జీతాలు తీసుకోవాల్సినటువంటి రోజులు అవి. ఆ ఒక్క బిళ్ళ ఇచ్చినందువల్ల వల్ల ఆ 15 మంది మొహాల్లో ఒక ట్యూబ్ లైట్ వెలిగినంత కాంతి వచ్చిందండి. మేనేజర్ గారు కూడా ఎగిరిపడ్డాడండి, సంతోషపడ్డాడు. ఈ అమ్మాయికి నేను సహాయం చేయగలుగుతున్నాను అని.
ఆ విధంగా ఆనాడు ఆ రెవెన్యూ బిల్డే పరమాత్మగా కనపడింది. తర్వాత వాళ్ళు 100 రూపాయలు ఇవ్వబోయినారని నాకు ఆ ఒక్క రూపాయి. నో సార్, ఈ మాత్రం సేవ చేసుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చారు, మీరు చాలా సంతోషం. అంటే ఒక్క రూపాయికి ఎంత ఆ అవసరంలో ఎంత విలువ కట్టారో మీరు చూడండి. అంటే ఏది అవసరమో ఆ అవసరానికి ఆ పదార్థం కనుక వస్తే అది ఎలా ఉంటుందో ఆ పరమాత్మ ఆ పదార్థంలో ఎలా కనపడతాడో మీకు తెలియజేయడం కోసం ఒక్కసారి కొంచెం ఆ పక్కకి వెళ్ళి లోపలికి వస్తున్నాను సార్, క్షమించండి సార్. ఆ విధంగా ఏ విధంగా ఎవరు ఏ బాధ అనుభవిస్తుంటారో ఆ బాధ నివారించేటువంటి సాధనమును వారికి అందించినప్పుడే ఆధ్యాత్మికము అనేది అతని హృదయంలో కొంతవరకు చేరవచ్చు. దానికి భిన్నముగా ప్రవర్తించిన ఆధ్యాత్మికములకు బదులు నాస్తికత్వమే బయలుదేరుతుంది. ఈ విధంగా విపరీతమైనటువంటి ధోరణిలో మనం చేసినప్పుడు రూల్స్ అనేటువంటి నెపంతో మనం చేసినప్పుడు నిజంగా ఆధ్యాత్మికం అవదు. దాంట్లో కూడా ఒక పారమార్థిక ఉండాలి, ఒక మానవీయత ఉండాలి, ఒక మానవత్వ పరిమళాలు గుబాళించాలి. అప్పుడే ఆధ్యాత్మిక సుసంపన్నం అవుతుంది అనేటువంటిది మనం గమనించాలి. కనుక ఈ 6000 గ్రామములకు విద్య, వైద్య, ప్రయాణ సదుపాయములు, రోడ్లు ఇలాంటివి కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి. కాబట్టి ఆ 6000 గ్రామాలను మీరు దత్తత తీసుకొని అక్కడ కనీస విద్యా అవసరాలు, కనీస వైద్య అవసరాలు, కనీస ప్రయాణ సౌకర్యాలు లేదా ప్రయాణ సౌకర్యాలకు అనువైనటువంటి రహదారుల యొక్క నిర్మాణం మీరు చేపట్టి ఉన్న స్థితి నుంచి ఆ గ్రామాలను ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే నా మనస్సు ఆనందంగా ఉంటుంది, నా ఆశ నెరవేరుతుంది, నా ఆశయానికి ఒక పారమార్థిక చేకూరుతుంది అని స్వామివారు సెలవిచ్చారు. ప్రజల యొక్క సహకారం లేకపోతే ప్రభుత్వం ఏ పనులు చేయలేదు. నిజంగా గవర్నమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఏదో కాదు, మనం ఏర్పరచుకున్నటువంటిదే ప్రభుత్వం. అందుకనే ప్రజా ప్రభుత్వము అంటారు. మొన్నటిదాకా మీరు వినే ఉంటారు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ అనేటువంటి పదాలు వినే ఉంటారు. అంటే అక్కడ ప్రజలు లేనిదే అక్కడ ప్రభుత్వం లేదు. కాబట్టి ఆ పదాల్లోనే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అక్కడ. ఇవన్నీ కేవలం ప్రభుత్వమే చేయాలంటే సాధ్యము కాదు. ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వము కూడాను ఏ పనులు చేయలేదు. అప్పుడు జన్మభూమి లాంటి కార్యక్రమాలు పెట్టి మీరు కనుక 25 పైసలు కనుక ప్రాతినిధ్యం ఇస్తే ప్రజలు 75 పైసలు మేము ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి కార్యక్రమాల్లో కూడా ఎన్నో అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అంటే ఆ ప్రజా ప్రాతినిధ్యం లేకపోతే అక్కడ గ్రామాల యొక్క పురోగతి లేదు. ప్రభుత్వాలు దిగి రావాలి అంటే మనం కూడా కాస్త కొంత శాతం ప్రజలు కూడా ముందుకు రావాలి. కాబట్టి అప్పుడు ప్రజలు ప్రభుత్వము చేయి కలిపి ఆ గ్రామాల యొక్క అభ్యున్నతికి మనకు పాటు పట్టడానికి అవకాశం ఉంటుంది. స్వతంత్రమైనటువంటిది కాదు, ప్రజా సహకారము అధికముగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడా దానికి కొంతవరకు సహాయం చేస్తుంది. ఇందాక మనం అన్నట్టుగా ప్రజలు కనుక కాస్త ముందుకు వస్తే ప్రభుత్వం కూడా దానికి గ్రాంట్స్ మంజూరు చేసి ఆ కార్యక్రమానికి కొంత సహాయం చేస్తుంది. కనుక మీరు ప్రభుత్వం పైన ఆధారపడక స్వశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధి కావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే అది నిజమైనటువంటి సేవ. కాబట్టి కేవలం ప్రభుత్వం మీద ఆధారపడితే కుదరదు. కొన్ని చిన్న పనులు, కొన్ని మనం అంతా కూడా సమిష్టిగా ఏర్పడి ఒక ఆర్థిక అంగబలాలతో ఏర్పరచుకొని మనంగా ఆ కార్యక్రమానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ యాక్షన్ ప్లాన్ అమలు జరిగినప్పుడు మాత్రమే మనం ఆ అభివృద్ధిని సాధించగలుగుతాము. ఇదే నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి సాధన. ఇదండి. ఈ విధంగా ప్రజలంతా కూడా చేయి కలిపి అందరూ కూడా తమ యొక్క శక్తియుక్తుల్ని అక్కడ పణంగా పెట్టి హార్దికంగాను ముందుకొచ్చి మనకు చేతనైనటువంటి సేవలకు ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా మనం కార్యక్రమాలు చేసి ఆ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి సేవ అవుతుంది. నిజమైనటువంటి సాధన అదే నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటుంది. ఇదే భగవదర్పణ కార్యక్రమం కూడా చూసుకోవాలి. కనుక ప్రేమ స్వరూపులై ప్రేమానుగ్రహమును పొందే నిమిత్తమై మీ సర్వాంగములను కూడాను సర్వేశ్వరుని యొక్క సేవకు అర్పితము కావించేటువంటి ఆదర్శ వ్యక్తులుగా మీరు తయారు కావాలి. కాబట్టి మొట్టమొదట ఇందాక చెప్పారు, నిర్మలమైనటువంటి
నిశ్చలమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమని ముందర మీరు అలవర్చుకోవాలి. అలాంటి ప్రేమ స్వరూపులుగా తయారవ్వాలి. ప్రేమానుగ్రహాన్ని పొందేటువంటి నిమిత్తం అంటే నా దగ్గర నుంచి, స్వామివారి దగ్గర నుంచి ప్రేమానుగ్రహాన్ని పొందేటువంటి నిమిత్తం మీ సర్వాంగములను కూడా సర్వేశ్వరుని యొక్క సేవకు అర్పించాలి. అంటే మీరు మనస్స వాచ కర్మణ ఈ మూడింటిని కూడా నాకు అర్పితం చేయాలి. మీ మనసును నాకు అర్పించాలి, నీ మాటను నాకు వర్తించాలి, నీ సేవను కూడా నాకు అర్పితం చేయాలి. అట్లాంటి భగవద్ అర్పణ భావంతో చేసినప్పుడు మాత్రమే మీరు నాకు ప్రీతిపాత్రులు అవుతారు, నా యొక్క ప్రేమను మీరు చూరగొంటారు అని స్వామి చెబుతున్నారు. యజ్ఞ యాగాది క్రతువుల వల్ల వచ్చేటువంటి ఫలితం అంతా ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది. దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది ఏమీ లేదు. ఈ ప్రేమతత్వాన్ని కూడాను కొంతవరకు మీరు అర్థం చేసుకోవాలి. ప్రేమతత్వము నిరహంకారమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటిది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అంటే ముందర మీరు ప్రేమను పురోధి చేసుకోవాలి. అది కూడా దైవ ప్రేమలో మీరు మిళితం కావాలి, దైవ ప్రేమకు మీరు పాత్రలు కావాలి. అలాగే ఆ ప్రేమతత్వాన్ని కూడా మీరు బాగా అవగాహన చేసుకోవాలి. మరి అలాంటి ప్రేమతత్వం మీలో అలవడినప్పుడు ఆ ప్రేమలో ఏమాత్రము అహంకారం ఉండదు, ఏమాత్రము మలినం ఉండదు, ఏమాత్రము స్వార్థం ఉండదు. అలాంటి పవిత్రమైనటువంటి ప్రేమని మీరు సంతరింప చేసుకోవాలి. అప్పుడే ఆ గ్రామాల యొక్క దత్తత కానీ, ఆ గ్రామాల యొక్క అభివృద్ధి కానీ మీకు సాధ్యపడుతుంది అని స్వామి చక్కగా సెలవిచ్చారు. ఇక మీ ఆనందమే నా ఆనందము. స్వామివారు చెబుతుంటారు, మీరు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అంటారు, మీరు చిరునవ్వు నవ్వుతుంటే నాకు ఆనందంగా ఉంటుంది అంటారు. కాబట్టి మనం ఆనంద స్వరూపులుగా కనబడాలి. స్వామికి ఆనందాన్ని అనుభవించేటువంటి వాళ్ళుగా మనం ఉండాలి. ఎలా ఒక్కసారి చూద్దాం. స్వామి ఏమి చేసినా, ఏది చెప్పినా, ఏది చూచినా, ఏది తలచినా మీ నిమిత్తమే కానీ సాయి నిమిత్తము కాదు. స్వామివారు ఏ సంకల్పంలో చేయనివ్వండి, ఏం చేసినా మన కోసమే, ఏం చెప్పినా ఏ సందేశం ఇచ్చినా మన కోసమే. ఆయన ఏ చూపు చూసినా మనల్ని దయతో చూడటమే. ఆయన ఏం తలంచినా ఒక్కోసారి కళ్ళు మూసుకొని ఆయన మన కోసం ఆలోచిస్తున్నట్టే. ఇదంతా కూడా ఆయన కోసం కాదు, మన కోసమే. మీ ఆనందమే నా ఆనందము, కానీ నాకు ప్రత్యేకంగా ఆనందము లేదు. నేను మీ ఆనందం కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఆనందము కావాలనే లేదు, నాకు అసలే ఆశలే లేవు. మీరు అనుకోవచ్చు స్వామి ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని. ఇది నా కోసము కాదు, మీకోసమే. కాబట్టి స్వామి ఏం చేసినా సరే మన కోసమే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. స్వామి ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని అనుకుంటాం మనం. అది నా కోసం కాదు, మీకోసమే. జరిగినటువంటి పుట్టిన దినమును కూడా చెప్పాను. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క పైసా, నయా పైసా కూడాను నేను ఖర్చు చేయడం లేదు. పుట్టపర్తిలో చూశారు ఎంత హామీ ఇచ్చారు స్వామి. నా కోసము, నా నిమిత్తమై నేను ఒక పైసా కూడా నేను ఖర్చు పెట్టుకోవటం లేదు. ఏం ఖర్చు చేసినా కూడా భక్తుల కోసమే అని ఢంకాపథంగా చెబుతున్నారు. ఏది చేసినప్పటికీ సమాజం కోసమే. ఇప్పుడు 57 సంవత్సరములు అయినప్పటికీ ఒక్క నయా పైసా అయినా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా కుట్టించుకోలేదు. 57వ ఏట 57 సంవత్సరాలు నిన్నటువంటి సందర్భంలో ఒక గట్టి హామీ ఇచ్చారు మనకు. నేను ఇంతవరకు నాకంటూ ఒక చొక్కా కూడా కుట్టించుకోలేదన్నారు. మరి ఆనాడు మంచి బ్రహ్మాండమైనటువంటి డ్రెస్ లో ఉన్నారు స్వామి. మరి మనకు అనుమానం వస్తుందిగా, మరి ఈ డ్రెస్ ఎక్కడదండి అనేటువంటి అమ్మడే ప్రశ్న మానవ మాత్రుడుగా మనకు వస్తుంది కదా. భక్తులు ఇచ్చినవే ధరిస్తున్నాను. వంట కూడా గివెన్ బై డివోటీస్. ఈనాడు ఈ వస్త్రము ధరించాలంటే కింగ్డమ్ ఆఫ్ సత్య సాయి పాత విద్యార్థి అయినటువంటి రాధాకృష్ణ ఇది తెచ్చి ఇవ్వడం వల్ల వేసుకున్నాను. చూడండి, స్వామి యొక్క ఆ విద్యారంగాన్ని మొత్తాన్ని, ఆ విద్యా సమాహారానికి మొత్తానికి ఒక సత్యసాయి సామ్రాజ్యం అని పేరు పెట్టుకున్నారు. కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి. దాంట్లో నా యొక్క పాత విద్యార్థి అయినటువంటి రాధాకృష్ణ అనేటువంటి కుర్రాడు తీసుకొచ్చినటువంటి డ్రెస్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డ్రెస్, ఆ డ్రెస్ అతను ఇవ్వడం వల్లనే నేను చక్కగా వేసుకున్నాను. నాకు అది కావాలి, ఇది కావాలి అనే సంకల్పం నాకు ఈనాడే కాదు, ఏనాటికి లేదు, రాలేదు, రాబోదు కూడా. నాకంటూ నాకు ఇది కావాలి అనేటువంటి కోరిక నేను ఎప్పుడు కూడా కోరుకోలేదు.
ఏ సంకల్పం వచ్చినా జగత్తు యొక్క కళ్యాణమునకు, యువకుల అభివృద్ధి కోసమని సమాజానికి మార్గదర్శకులైన బాలబాలికలను తయారు చేయాలన్నదే నా ప్రధానమైనటువంటి లక్ష్యము. కాబట్టి లోక కళ్యాణం నాకు కావాలి, యువత అభివృద్ధి నాకు కావాలి, సమాజానికి మార్గదర్శకులైనటువంటి విద్యార్థులను తయారు చేయడం అనేటువంటిది నాకు కావాలి. ఇవి నా యొక్క లక్ష్యాలు. కనుక సాయి తత్వాన్ని చక్కగా గుర్తించి, సాయికి స్వార్థము లేదని మీరు గమనించి ముందు మన కార్యక్రమంలో గొప్ప ఉత్సాహమును పెంపొందించుకొని లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణము కట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా సరే, ఈ జన్మదినోత్సవం నాడైనా సరే నా యొక్క తత్వాన్ని మీరు గుర్తించండి. స్వామికి స్వార్థం లేదనేటువంటి దాన్ని మీరు రూఢిపరచుకోండి. మీరు ముందు మీరు చేయబోయేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా సమున్నతమైనటువంటి ఉత్సాహాన్ని రేకెత్తించేలాగా చూసుకోండి. తద్వారా లోక సేవ చేయండి. అప్పుడు నేను ఆనందిస్తాను. ఆ లోక సేవ కోసం మీరు కంకణబద్ధులవ్వాలి అని కూడా స్వామివారు చెబుతున్నారు. సేవా కార్యములందు పాల్గొని మీ జీవితాలను సార్థకం చేసుకోండి. ఇంకొకసారి మరొక్కసారి నొక్కి చెప్తున్నారు, మనం తరించాలి అంటే సేవ ఒక్కటే మార్గము. సేవ చేయండి. దిల్ మే రామ్ హాత్ మే కామ్ అంటాం. మనసులో భగవంతుడు ఉండాల్సిందే, కానీ మన హాత్ మే కామ్ లేకపోతే కుదరదు. విభీషణుడు వాడికి చెప్పాడు ఆంజనేయ స్వామి, ఏమయ్యా నువ్వు రామ రామ అంటే కుదరదు, రామ కార్యంలో పాల్గొనాలి. నీకు నాకు అదే తేడా. నేను రామనామం చెప్పిస్తాను, రామకార్యం చేస్తాను. నువ్వు రామనామం చెప్పిస్తావు, రామకార్యం చేయటం లేదు. కాబట్టి నీకు నాకు అదే తేడా. దిల్ మే రామ్ హాత్ మే కామ్ ఉండాలి అని హనుమ విభీషణుడికి చెప్పినటువంటి విషయం కూడా ఒక్కసారి ఆ సేవ యొక్క ప్రాధాన్యాన్ని మనకు గుర్తు చేస్తోంది. దివ్యాత్మ స్వరూపులారా, ముందు స్వామి యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకోలేని వ్యక్తులందరూ కూడా ఆనాడు కంటి నీరుతో దీనిని అనుభవించవలసి వస్తుంది. ఈనాడు ఎవరైతే సాయికి దూరంగా ఉన్నారో, సాయి మార్గానికి దూరంగా ఉన్నారో, సాయి మీద వ్యతిరేకతను పెంచుకొని ఈయన బూటకపు స్వామి అని ఎవరైతే పెదవులు విరిచి నన్ను నిరసిస్తున్నారో వారంతా ఏదో ఒక రోజు కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని స్వామివారు పరోక్షంగా ఆ నాస్తికులందరికీ కూడా ఒక చూపుడు వేలు చూపిస్తున్నారు. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రముగానే జగత్ వ్యాప్తి అవుతోంది, అయిపోతుంది. ఇదే కాదు, నేను ఉన్నప్పటికంటే కూడా ఇంకా స్వామి ఇప్పుడు భౌతికంగా లేనప్పటికీ కూడా కార్యక్రమాల యొక్క విజృంభణ, కార్యక్రమాల యొక్క పరంపర, కార్యక్రమాల యొక్క ఒరవడి ఎక్కడా తగ్గట్లేదు. ఇంకా నానాటికి ఇంకా బాగా పెచ్చు మీరిపోతోంది. అదే స్వామి యొక్క ఆశీస్సులు మనకు. స్వామి దీన్ని అరికట్టుకుని ఉన్నాడే కానీ ఒక్క తూరి విజృంభించినప్పుడు జగత్తంతా ఒక్క ప్రశాంతి నిలయంగా రూపొందుతుంది. ఇంకా ఆయనే బిగబట్టి వచ్చిన వాళ్ళు సార్లే ఇంకా దేనికి అనేటువంటి ఏదో ఒక బ్రేక్, ఒక ఆ పట్టకార పట్టుకున్నట్టుగా ఆయన ఏదో కొంచెం ఒక నియంత్రణ చేస్తున్నారే తప్ప ఆ నియంత్రణ కనుక ఆయన వదిలిపెట్టినట్టయితే ఇక ఒక్కసారిగా ఆ జగత్, ఆ సాయి జగత్ అనేటువంటిది ఏమిటో మన కళ్ళంబడ కనబడుతుంది. జగత్తంతా ఒక ప్రశాంతి నిలయంగా రూపొందుతుంది. స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి స్వామి ఆశయాలను ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు సల్పటానికి ఈనాడే మీరు ముందుకు రండి. కాబట్టి ఎప్పటికైనా సరే నా యొక్క తత్వాన్ని గుర్తుపెట్టుకోండి. నా యొక్క ఆశయాలు ఏమిటో మీరు గమనించండి. వాటిని అన్నీ కాకపోయినా కొన్నైనా మీరు క్రమక్రమంగా ఆచరణలో పెట్టండి. చక్కగా సేవలు చేయడానికి ముందుకు రండి అని స్వామి చెబుతున్నాడు. ముందు ఈ విధమైనటువంటి అవకాశం లభించదు. ఇక ముందు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. ఇంత సమీపముగా ఉండటానికి మీకు వీలు కాదు. ఇప్పుడు నన్ను కొద్ది సమీపంలో మీరు చూడటానికి అవకాశం ఉన్నది, లభిస్తోంది. ఇక ముందు ఎంతో దూరం నుంచి చూడాల్సి వస్తుంది. కేవలం లీలగా మాత్రమే భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క దర్శన స్పర్శన సంభాషణలో దొరికేటువంటి అవకాశాలు ఉండేటువంటి రోజులు ముందు వస్తున్నాయి. అసలు ఈ విధంగా కూడా చూడలేరు మీరు. ఏదో లీల మాత్రంగా ఎదుగో స్వామివారాన్ని చూడటమే తప్ప అసలు దగ్గరకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కోట్లాది ప్రజలంతా కూడాను ఇక్కడ వాలిపోతారు ఇక ముందు. కాబట్టి మీరు ఏదో డిజిటల్లో టీవీల్లో చూడటమే తప్ప స్వామిని నన్ను సన్నిహితంగా మీరు చూడేటువంటి పరిస్థితి లేదు అని చెబుతున్నారు.
ఈనాటి నుంచి స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులై సేవా కార్యములందు పాల్గొని మీ జీవితాలను సార్థకము కావించుకోండి. ఇప్పటికైనా సరే మీరు స్వామి యొక్క దయను పొందడానికి ప్రయత్నం చేయండి, ముందుకు రండి. స్వామికి ఎలా మెలిగితే ఆయన యొక్క ప్రేమకు పాత్రలవుతామో ఆ విధంగా నడుచుకోండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి, మీ జీవితాలను ధన్యం చేసుకోండి. స్వామివారు చక్కగా గీతోపదేశం చేసినట్టుగా చక్కటి వాక్యాలు పలికారండి. స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రలై సేవా కార్యములందు పాల్గొని మీ జీవితాలను సార్థకం చేసుకోండి అని చక్కగా గీత చివర శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా చెప్పాడో, అలాగే ఈ అహం సత్యబోధక అనేటువంటి జన్మదినోత్సవ సందర్భంలో కూడా అంత చక్కగా సెలవిచ్చారండి. విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి పూనుకుంటారు. ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని కట్టింగ్స్ జరిగితే దాని యొక్క విలువ మరింత అధికమవుతుంది. చూడండి, ఇక్కడ చిన్న ఉదాహరణ ఇచ్చారు. ఆ వజ్రాన్ని ఒక ముద్దలాగా పెడితే మనకి అందంగా కనబడదు. దాన్ని రకరకాల కోణాల్లో కత్తిరిస్తారు. ఎన్ని కత్తిరింపులు ఉంటాయో అన్ని కోణాలు పెరుగుతాయి. ఎన్ని కోణాలు పెరిగినాయో వాటి మీద ఆ సూర్యకాంతి యొక్క రిఫ్లెక్షన్ అంటే కాంతి పరావర్తనము చెంది అవి మనకు జిగేలు అనిపిస్తాయి కాంతులు. అంటే ఎన్ని కటింగులు పెరిగితే ఇంకా అంత కాంతి వలయాలు మన మీద ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి భక్తుడికి కూడా ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఎన్ని పరీక్షలున్నా సరే అతని యొక్క రాణింపు కోసమే, అతని యొక్క గొప్పతనం కోసమే, అతన్ని బాగా ఇంకా ప్రతిభాసమానం చేయడం కోసమే అని అనుకోవాలి తప్ప నన్ను స్వామి రకరకాల పరీక్షలు పెడుతున్నాడు, ఈ టెస్ట్లలో ముంచి తేలుస్తున్నాడు అనేటువంటి నిరుత్సాహము, నిర్వీర్యము, నిర్లిప్తత మీకు పనికిరాదు అని చెప్తున్నారు. అలాగే ఇంకోటి చెప్పాడు, ఇంకొక ఉదాహరణ చెబుతున్నారు. సుందరమైనటువంటి పుష్పములు అందించేటువంటి లతలకు అనేక విధములైనటువంటి కటింగ్స్ కూడా ఉంటాయి. ఈ పూల అలంకరణలో డెకరేషన్స్ మీరు చూసి ఉంటారు. రకరకాలుగా అవి ఎన్నో కత్తిరించి వాటిని గుదిగుచ్చుతూ ఉంటారు. అప్పుడు ఒకటి వాటి యొక్క శోభ చాలా పెరుగుతూ ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది. అదే విధంగా సాయి సంస్థల ఎందు కానీ, సాయి తత్వం నందు కానీ ఓర్వలేనటువంటి వాళ్ళు కొంతమంది పెద్దలు అనేక విధములుగా దీనికి ఆటంకములు కలుగజేస్తూ ప్రచారములు జరుపుతూ నిందలతో నిష్ఠూరాలతో చెడు మార్గములు అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. మీరు ఎంత గొప్పగా సేవ చేస్తున్నారో సేవ చేసేట వాళ్ళని కూడా ఆటంకపరిచేటువంటి వారు కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. కొంతమంది పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసి నా పనులకు ఆటంకం కూడా కలిగిస్తున్నారు. వారిని ఏం మీరు లెక్క చేయొద్దు. ఏ విధంగా వారు దీన్ని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధంగా దీన్ని తోలనాడుతూ పోతుంటారో అన్ని రెట్లు అధికంగా అభివృద్ధిలోకి పోతుంది, కానీ క్షీణించడానికి వీల్లేదు. వాళ్ళు ఎన్ని ఆటంకాలు చేసినా, ఎన్ని అపనిందలు వేసినా, ఎన్ని అపప్రదలు సృష్టించినా ఇంకా జాగ్రత్తమానంగా మనం ఆ సాయి పదం ముందుకు వెళుతుందే తప్ప ఎక్కడ అనుమానం లేదు. సంకల్పము కార్యము రెండూ ఒకే పర్యాయం జరగాలి. చూడండి, ఈనాటి విమర్శలన్నీ కూడాను మున్ముందు స్వామి కీర్తి ప్రదర్శనలకు సహాయకారులే. ఎంత విమర్శిస్తామో ఆ స్వామిని అంత వన్య వాసి చేకూరుస్తుంది. అసూయాపరుల యొక్క స్వభావము, ఈ అసూయలే లేకపోతే ఈ అనసూయతత్వం అభివృద్ధి కాదు. కాబట్టి అసూయ కూడా ఒక్కసారి అవసరమే, విమర్శలు కూడా అవసరమే. విమర్శలు ఉన్నప్పుడు ఒక్కసారి మనం నిగ్గు తేల్చడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక్కసారి మనకు మనంగా పరీక్షకు తట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇటు వాడిని మనం లెక్క చేయక మన ఆశయాన్ని, మన కర్తవ్యాన్ని మనం దీక్షగా కొని దీన్ని శాసించడానికి సాయి సంస్థల వారు ఎంతైనా ముందంజ వేయాలి. కాబట్టి అలాంటి దుష్ట శక్తుల యొక్క ప్రలోభానికి మనం లోను కావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు, ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి అవకాశాన్ని అందుకున్నందుకు, ఈ విషయములను మీరు హృదయంలో భద్రపరుచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో అతి శీఘ్రంగా కార్యాచరణలో పెట్టడానికి కోరుకోండి. కాబట్టి ఇది సువర్ణ అవకాశం మనకు వచ్చింది. ఇప్పటికైనా మీరు భద్రంగా భావించి హృదయాన్ని పవిత్రం చేసుకొని మీరు స్వామి యొక్క పథంలో, స్వామి యొక్క ప్రగతి పథంలో మీరు కార్యాచరణలో మీరు ముందుకు నడవాలి. సంకల్పము కార్యము రెండూ ఒకే పర్యాయం జరగాలి. ఇవాళ అనుకోవడం రేపు చేద్దామని కాదు. సంకల్పం అనుకోవడం, అనుకున్నది ఆచరణలో పెట్టడం వెంటనే జరిగిపోవాలి. కనుక నేటి నుండి మీరు చేయవలసినటువంటి పనికి ఒక మాస్టర్ ప్లాన్, ఒక బృహత్తర ప్రణాళిక వేసుకోండి. ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినట్టుగా కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి. ప్రతి కార్యక్రమానికి కూడా ఒక కమిటీ,
ఆ కమిటీ వేసుకొని ఆ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏమిటి, ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముగించాలి, ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేయండి. అన్ని రాష్ట్రంలో ఏది కూడాను దీన్ని అభివృద్ధి పరచాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతి అవలంబించాలి. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రం అని భావించరాదు. ఏదో స్వామివారు ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు అనేటువంటి కాబట్టి ఈయన ఆంధ్రుడు అనుకోవద్దు మీరు. అన్ని రాష్ట్రాలు మనయే, అందరూ ఒకటే. ఈ తత్వాన్ని ఈ కలియుగ మందే మనం నిరూపించడానికి తగిన ప్రయత్నం చేయాలి. కాబట్టి స్వామి అంటే ఏమిటి, స్వామి తత్వం అంటే ఏమిటి, స్వామి యొక్క తత్వ ఆచరణ అంటే ఏమిటో మనం ఇప్పుడే చూపించాలి. ఇదే నేను ఈనాడు ఆశించేటువంటి ఆశ. మీ ఆశలన్నీ కూడాను నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరు నెరవేర్చాలి. మీ అన్ని కోరికలు నేను నెరవేరుస్తున్నాను. కానీ నేను కోరినటువంటి ఈ మరి గ్రామాలను దత్తత తీసుకోవటం కానీ, గ్రామాభివృద్ధి కానివ్వండి, మరి సాయి తత్వాన్ని ప్రపంచానికి వ్యాప్తం చేయడం అనేటువంటి విశేషాలు మీరు నుంచి నేను ఆశిస్తున్నాను. ఇది నా ఈ ఆశ, ఒక్క ఆశ మీరు నెరవేర్చాలి. అందరూ ఆయురారోగ్యములతో, శాంతి సౌభాగ్యములతో వర్ధిల్లి దేశ సేవలో ఈ దేహం యొక్క శక్తిని, మనోశక్తిని, ఆధ్యాత్మిక శక్తిని అంకితము కావించి సార్థక జనులు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ఎవరిలో ఆశిస్తున్నారు, ఆయురారోగ్యాలతో మీరు ఉండాలి, శాంతి సౌభాగ్యాలతో మీరు వర్ధిల్లాలి, దేశ సేవలో మీ దేహాన్ని మీరు పునీతం చేయాలి. దేహ శక్తిని, మనోశక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, ఈ మూడు విధములైనటువంటి శక్తుల్ని అంకిత భావంతో స్వామికి సమర్పించి మీరు సార్థక జన్ములు కావాలి. ఇదే నా ఆశ, ఆకాంక్ష, శుభాకాంక్ష అంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. తేదీ 23/11/82 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క జన్మదిన సందేశము. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రికార్డింగ్ ఆపేద్దాం. రికార్డింగ్ ఆపేద్దాం తల్లి. అయిరామ్. పద్మ, స్టాప్ రికార్డింగ్ అమ్మా.
సాయిరామ్ పార్థసారథి గారు. సాయిరామ్ సార్. ధైర్యం సార్. సాయిరామ్ సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుందండి సార్. చెప్పండి సార్. వినిపిస్తాను సార్. అమ్మ రికార్డింగ్ స్టాప్ చేద్దాం తల్లి.